నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, జేఎన్ వేరియంట్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ ను ప్రజలు తప్పక పాటించాలని కోరారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అంతర్జాతీయ యోగా పోటీల్లో విజేతలకు ఘన స్వాగతం పలికారు. ఈ పోటీల్లో 1 గోల్డ్, 2 సిల్వర్, 3 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నట్లు కోచ్ సత్యప్రియ తెలిపారు. 1 గోల్డ్, 2 సిల్వర్, 3 కాంస్య పతకాలు సాధించి మన రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణ జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రపంచ యోగా కప్ విజేతలకు కోచ్కు అభినందనలు తెలియజేశారు. వాళ్ళందరూ కూడా ఇక్కడితో ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సరే ఆడపిల్లనని కాకుండా నేను నాకెంతో కష్టపడి మా వెనకాల హస్బెండ్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరైతే పెద్దలందరూ ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉంది కాబట్టి నేను అంత దూరం వెళ్ళి వస్తున్నాము. అలాగే జనవరిలో ఇంటర్నేషనల్కి ఇండోనేషియా కూడా వెళ్తున్నాం మేము. మనలో పిల్లలు పిఠాపురం నుంచి 5గురు సెలెక్ట్ అయ్యారండి. మరి పిఠాపురానికి ఎంతో గర్వకారణంగా ఉంది నాకు. అలాగే నేను నేషనల్ జడ్జిగా కూడా ప్రతి ఈవెంట్లో ప్రతి స్టేట్కి కూడా నేషనల్ జడ్జిగా ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి సత్యప్రియ కమాండ్ టు ద స్టేజ్ అన్నప్పుడు నాకు ఒక రకమైన వైబ్రేషన్స్ గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఇది ఇలాగే ఇక్కడ వరకు కాకుండా ఇంకా ముందుకి వెళ్ళి పిఠాపురానికి మంచి పేరు తేవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ 1 గోల్డ్ మెడల్ వచ్చిందండి. ఒక గోల్డ్ మెడల్ ఎవరంటే మన నర్సీపట్నం చెందిన మేడం వచ్చింది. ఈ స్టూడెంట్ అండి? స్టూడెంటే నేనే తీసుకెళ్ళాను. అలాగే వనం వెంకట్ అండి, తనకి సిల్వర్ మెడల్ చూపించు. వరల్డ్ కప్ ఇది చూపించు. వరల్డ్ కప్ ఇది కూడా సిల్వర్ అండి, 2nd ప్లేస్. మిగతా వాళ్ళందరూ మెడల్ చూపించండి. మెడల్ చూపించడమ్మా. అమ్మా ఎక్కడ ఇన్షిప్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మీ పేరు, ఏ క్లాసు, ఏం చదువుతున్నారు? My name is Jayal Meenakshi. I am studying 7th class. విచ్ స్కూల్? SBMR Girls High School. పిఠాపురం గవర్నమెంట్ స్కూల్. ఓకే, వెరీ గుడ్. ఏ విభాగంలో మీరు బ్రాంజ్ మెడల్ సంపాదించారు? నేను వరల్డ్ కప్లో 3rd place వచ్చాను ట్రెడిషనల్లో. ట్రెడిషనల్, వెరీ గుడ్. కంగ్రాట్స్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో. పేరు? My name is K. Pavitra. I am studying 7th class at BMR Government Girls High School. వెరీ గుడ్, వెరీ గుడ్. World Cup traditional yogasana, 2nd place. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. Myself V.S. Nidja. I am studying inter 2nd year in Kakinada Sri Chaitanya College. I won bronze medal in traditional yoga conducted by USF World Cup. Very good, good merit, keep it up. I am studying 9th class BMR Girls High School. Traditional yoga, 3rd place. Okay, where from you are? ఎక్కడి నుంచి? నర్సింగ్పురం. వెరీ గుడ్. నర్సింగ్పురం గ్రామం నుంచి వచ్చి ప్రపంచ కప్లో ప్లేస్ సాధించావు. వెరీ గుడ్. అంటే నేను డిగ్రీ పూర్తి చేశాను. వెరీ గుడ్. మా సంస్థలు కూడా పిఠాపురమే. మేడం గారి దగ్గర ట్రైనింగ్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. మీ తల్లిదండ్రులు ఎక్కడమ్మా? మాది పిఠాపురం కత్తలు. చెప్పండి, మీ అమ్మాయి ఇప్పుడు వరల్డ్ కప్ తెచ్చింది కదా, దాని మీద అసలు మీకు ఎలాగ అనిపిస్తుంది? మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,
182 చెక్కులను ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమబొజ్జు పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మేలు కోసమే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000తో పాటు తులం బంగారము రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. గ్రామాలలో ఉన్న సమస్యలను, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామని వారు అన్నారు. ఎవరైతే కళ్యాణలక్ష్మి అదేవిధంగా సాది ముబారక్ లబ్ధిదారులందరూ కూడా 183 చెక్కులను పంపిణీ చేయడం అనేది జరిగింది. మరి గౌరవ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మరి ఎంపీపీ, జెడ్పీడీసీ అదేవిధంగా అందరూ కూడా వీళ్ళు భాగస్వామ్యం కావడం అనేది జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో కూడా పెళ్ళిళ్ళు చేసే ప్రతి పేదవాడికి ₹1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వబోతున్నాం. మరి 6 నెలల లోపల అమలు చేసే బాధ్యత మాది. ఇప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయడం అనేది జరిగింది. అది త్వరలో రేషన్ కార్డు లేని పేదవాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు ఇస్తాం. అదేవిధంగా గృహలక్ష్మి కింద నెలకు 2,500 ప్రతి మహిళకి, దాంతోపాటు 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ, మిగతా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 100 రోజుల లోపల అమలు చేయబోతున్నాం. కాబట్టి రేపటి నుంచి కూడా మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొన్నింటిని కూడా మళ్ళా ఆమోదించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ ప్రాంతానికి సంబంధించి ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మీకోసమే మేమున్నాం. మీ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా ఏ రాత్రి ఫోన్ చేసినా మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి ఎవరైతే చెక్కుల ఈ నెల 20న భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. భూదాన్ పోచంపల్లి పట్టణానికి రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హెలిప్యాడ్ వద్ద డాగ్ బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక పోలీసు బలగాలు సభా ప్రాంగణాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రాష్ట్రపతి రాక సందర్భంగా పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్రపతి పర్యటించే ప్రదేశాలను అన్ని శాఖల అధికారులు సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల నష్టపోతున్నామని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ నేతలు ఆరోపించారు. వెంటనే ఆటో డ్రైవర్లు ఉపాధిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ ముందు గ్రేటర్ హైదరాబాద్ ఆటో ట్యాక్సీ డ్రైవర్ల యూనియన్ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా BMS జాతీయ నాయకుడు రవిశంకర్ మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వ తీరు మార్చుకొని మహాలక్ష్మి పథకం సవరించి ఆటో డ్రైవర్లకి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. BMS జాతీయ కార్యవర్గ సభ్యులు ఈరోజు మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అది ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తుంది అనేటువంటిది నిరసిస్తూ, ఈ అమలుని నిరసిస్తూ మేము బస్ భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రధానంగా మా యొక్క ఆటో యూనియన్ల యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, రోజుకు ₹1000 సంపాదించుకునేటువంటి ఆటో డ్రైవర్లు ఈరోజు కనీసం ₹300 కూడా సంపాదించుకోలేకపోతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మేము నెలకు ₹1000 ఇస్తామని. మాకు నెలకు ₹1000 వద్దు, రోజుకు ₹1000 మేము సంపాదించుకునేటువంటి ఒక ప్రణాళికని రూపొందించమని చెప్పి నిన్న రవాణా శాఖ మంత్రి గారు కూడా మేము చెప్పాం. ఈరోజు ఆర్టీసీ MD వారికి కూడా చెప్పడం జరిగింది, వినతి పత్రం కూడా ఇచ్చాం. 70% మంది మహిళలు బస్ ఎక్కి ప్రయాణం చేస్తుంటే 70% మంది మహిళలు ఈరోజు ఆటోలు ఎక్కకుండా ఉన్నారు. కాబట్టి గత 10 రోజులుగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు పస్తులు ఉన్నాయి. కాబట్టి మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే, ఎక్కడైతే బస్సులు లేవో రూట్లలో అక్కడ బస్సులు పెట్టండి. ఏవైతే ఆటోలు బస్సులు కాంపిటీషన్లో నడిచేటువంటి దగ్గర బస్సులను తగ్గించండి. ఏవైతే ₹1000 ఉపాధి జీవనోభివృద్ధిగా మాకు ఇవ్వండి. అట్లనే
ఏదైతే ఓలా ఊబర్ ర్యాపిడ్ బైకులు గత ప్రభుత్వము ఇక్కడ ప్రవేశపెట్టిందో అక్రమ బైకులు ఇవి చట్టానికి వ్యతిరేకం, వీటిని నిషేధించండి అనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ డిమాండ్ల మీద మేము ఏదైతే ముందరికెళ్తా ఉన్నామో ఈ యొక్క ఉద్యమ బాట అనేటువంటిది ఇంకా ముందరికెళ్తూనే ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రవాణా శాఖ బేషరతుగా ఆటో సంఘాలకు చర్చలకు పిలవాలి. ఆర్టీసీ అధికారులతో మాట్లాడినాము ఇందాక. ఆర్టీసీ అధికారులు ఏం చెప్పారనంటే మాకు కూడా మీ పొట్టలు కొట్టాలని లేదు, అయితే ప్రభుత్వం నిర్ణయం ఉంది ఇది. కాబట్టి రవాణా మంత్రి గారు కూడా మాతో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేము కూడా మాట్లాడేటప్పుడు ఆటో సంఘాల యొక్క డిమాండ్లను కూడా మేము దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడతామని చెప్పడం జరిగింది. బిగ్ బాస్ 7ని వెంటనే బ్యాన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీపీసీసీ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇది తప్పుడు సంకేతాలను అందిస్తుందని, బిగ్ బాస్ నిర్వాహకులపై కేసు పెట్టాలని అన్నారు. హింసాత్మక ఘటనపై పోలీసులు కమిషనర్కి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. బిగ్ బాస్ 7 అనేది అసలు ప్రభుత్వం వెంటనే దీన్ని బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసి దాన్ని నిర్వాహకులు ఎవరైతే చేసిండ్రో దానిపైన కేసు పెట్టాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాబోయే యువ తరానికి ఇది బిగ్ బాస్ 7 అనేది చాలా తప్పుడు మార్గంలో తీసుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ బిగ్ బాస్ అనే సీరియల్ని పర్మనెంట్గా ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేసి నిన్న జరిగినటువంటి హింసాత్మక సంఘటనల పైన పోలీస్ కమిషనర్ గారికి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి నేను లేఖ రాస్తున్నాను. వారిపై కఠిన చర్యలు తీసుకొని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సిపిఎం ఆధ్వర్యంలో పిలుపునివ్వగా ఆధార్ కార్డులు, దరఖాస్తులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర జిల్లా నాయకులు హాజరై వారితో ర్యాలీలో పాల్గొన్నారు. తమకు రిజిస్ట్రేషన్ చేసే గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఓకే సార్ ఇంకేం ఖమ్మం 3 టౌన్ ప్రాంత 33వ డివిజన్లో గాంధీనగర్లో గాంధీ విగ్రహాన్ని తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దాంతో 33వ డివిజన్ కార్పొరేటర్ తోట ఉమారాణి వీరభద్రం నేతృత్వంలో విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఈ ముమ్మాటికి బీఆర్ఎస్ ఎదుర్కోలేక ప్రత్యర్థులు చేసిన కుట్రని ఆరోపించారు. ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ వారణాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధి బాపూజీ నగర్లో పవిత్ర అనే మహిళ తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తన భర్త కార్తీక్ చంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నానని నమ్మించి వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి చేసుకున్న 2 నెలల నుంచి అత్తింటి వారు గృహహింసకు పాల్పడుతూ అదనపు కట్నం కోసం వేధించారని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుంచి వెళ్లే ప్రసక్తే లేదని తన కూతురితో కలిసి నిరసనకు దిగింది. పోలీసులు మా మీద దౌర్జన్యం చూడండి. ఐనవిల్లి మండలం మాగాంలో త్రాచుపాము హల్చల్ చేసింది. నక్కా శ్రావణి నివాసంలో చేరి గృహస్థులను భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో వారు ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు.
వెంటనే అక్కడకు చేరుకున్న వర్మ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం క్యాచ్ పామును నిర్మానుష్య ప్రదేశంలోకి సురక్షితంగా వదిలిపెట్టారు. స్వామి గారు సరిపోతాం సార్ ఏం పని మంగా నీరు వచ్చుకునే దానికి మూతలేదా ప్రజల మధ్య ఉంటా అన్ని సమస్యలు పరిష్కరిస్తానని పెద్దపల్లి జిల్లా రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన కాంట్రాక్టు కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు ఏర్పాటు చేస్తానని, ప్రతి ఒక్కరిని కలిసి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇదేమో మన పాత చేస్తే బంద్ చేసి ఎట్లుందో అట్లుంది. అది నేను అనుకున్నా బూత్ బంగ్లా కూడా కాదు, ఇంకా అది పాత పైకానాలు ఉంటుంది చూసినావా సినిమా థియేటర్లలో అట్లున్నది. నేను ఇక్కడ మనుషులు ఉన్నారా ఎట్లున్నారా అర్థం కాలే. నేను అన్నా మొన్న ఒక రోజు అడిగిన అధికారిని పిలిపించి, సార్ ఇది 1 కోటి రూపాయలతో కట్టిర్రు సోమవారం సత్యనారాయణ ఉన్నప్పుడు. తర్వాత ఆయన 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఫర్నిచర్ కొరకు, ఈయన 1 కోటి ఖర్చు పెట్టిండు. ఆ 2 కోట్లు ఏడబెట్టిన నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే పోయి చూడర్రి, మీరు కాదు కదా ఎవరు ఉండరు, ఆడ పందులు కూడా ఉన్నాయి. మరి అట్లా చేసిపోయారు. దాన్ని ఏదో సున్నం గిన్న వేయించమని చెప్పిన, దానికో 40-50 లక్షలు లెక్కేసుకొస్తే అంత వద్దురా బాబు 5 లక్షలు ఏరి చిన్నోని అని చెప్పిన, నా సొంత పైసలతో ఫర్నిచర్ తెచ్చుకుంటా అని చెప్పిన, తెచ్చుకుంటా. ఇలా అది బంగ్లో ఆ ఇల్లు ఏదైతే ఉందో, మరి అక్కడ నేను ఉండే ఇల్లులో జనాలు ఎక్కువ కలవలేకపోతాను. నిన్న వచ్చి లిఫ్ట్ ఎక్కితే లిఫ్ట్ ఒక 10 ఫీట్ల లోపలికి వెళ్ళిపోయింది. మీదికి కిందికి నడవడానికి వస్తలేదు. అక్కడ కొన్ని రోజుల్లో ఒక వారం 10 రోజుల్లో అక్కడ ఉంటా. పొద్దున్నే ప్రతిరోజు 8 గంటల నుంచి 9 గంటల వరకు అందరినీ కలుస్తా. అధికారులు ఉంటారు, ఏ ఒక్కరు కూడా సంకోచించకుండా ఆడికి వచ్చి ఆ ప్రజా దర్బార్లో సమస్యలు ప్రత్యేకంగా ఉన్నా, వ్యక్తిగతంగా ఉన్నా, ఇంకే సమస్య ఉన్నా నాతో డైరెక్ట్గా కలిసి మాట్లాడచ్చు. అప్పటికప్పుడు పరిష్కారం అయ్యే విధంగా చేద్దాం. దాని తర్వాత మళ్ళీ డివిజన్లలోకి వస్తా. డివిజన్లోకి వచ్చినప్పుడు కూడా సంబంధిత అధికారులతో వచ్చి అక్కడికక్కడే ఆన్నే మీ పనులు చేసేటువంటి కార్యక్రమానికి శంకురార్పణ చేస్తాం. మీ కంప్లీట్గా మీరు కోరుకున్న ఒక ప్రజానాయకుడిగా మీ మధ్యలో ఉంటాం. ఈ ప్రాంత సమస్యలు అభివృద్ధి విషయంలో, సమస్యల పరిష్కారం విషయంలో మీ అందరితో కలిసి పోరాటం చేసుకుంటూ, ఇలా చాలామంది అనుకుంటున్నారు అధికారంలో ఉండగా రాజ్ ఠాకూర్ ఏం కొట్లాడతారని. మీకు విషయం తెలియదు. ఇక్కడ మనకు సంబంధించిన నాయకులు శ్రీధర్ బాబు గారు అత్యంత దగ్గర మా సోదరుడిగా, అన్నగా ఆయన ఒక మంత్రి అయిన గతంలో అనుభవం ఉంది. ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్నది. ఆయన సహకారం, మరి ఆయన ముఖ్యమంత్రి గారు కూడా దగ్గర, ముఖ్యమంత్రి గారు కూడా మా అన్న సొంత అన్నలాగా. ఇలా క్రిస్మస్ సందర్భంగా విశాఖ నగరంలో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొంది. అనేక దుకాణాలు క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులను ప్రదర్శిస్తున్నారు. అన్ని హోటళ్లు, దుకాణాలకు భారీగా క్రిస్మస్ చెట్లను ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువగా ఈ సంవత్సరం క్రిస్మస్ చెట్లకు అలంకరణ వస్తువులకి గిరాకీ ఉంది. వివిధ రూపాల్లో తయారు చేయబడిన గంటలు, పెట్టెలు, శాంటాక్లాస్ వంటి అలంకారాలు వస్తువులకు చాలా డిమాండ్ ఉందని క్రైస్తవ మహిళలు అంటున్నారు. చెప్పండి, ఏం కొనడానికి వచ్చారు, ఏంటి స్పెషల్? క్రిస్మస్ కదా, క్రిస్మస్ డెకరేషన్ సామాన్లు తీసుకుందామని వచ్చాం. యాక్చువల్లీ మాది విజయనగరం అనమాట. ఇక్కడ కొంచెం బాగుంటాయి, ప్లస్ తక్కువగా ఉంటాయి అని చెప్పేసి వచ్చాం. బాగున్నాయి అన్నీ, డిస్కౌంట్ ప్రైస్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ అన్నీ బాగున్నాయి. తీసుకున్నాం. ఏం చేస్తారు? స్టారు ఇంకేం పెడతారు? స్టార్, ట్రీకి డెకరేషన్స్. ఏం డెకరేషన్ చేస్తారు? ఏం డేట్? బెల్స్ తీసుకున్నాం, క్రిస్మస్ నెక్స్ట్ బాల్స్ తీసుకున్నాము, ట్రీ తీసుకున్నాము, స్టార్ తీసుకున్నాము, ఇంకా ఇంటికి డెకరేషన్ లైట్స్ తీసుకున్నాము. అన్నీ తీసుకున్నాం. ఇయర్ ఎలా ఉండబోతుంది? ఇయర్ ముందు కన్నా కొంచెం స్పెషల్గా ఉండబోతుంది. నేను న్యూలీ మ్యారీడ్ అనమాట. సో ఇంకా కొత్త ఫస్ట్ క్రిస్మస్ కాబట్టి ఇంకొంచెం స్పెషల్గా కొత్త ఫ్యామిలీతో చేసుకోబోతున్నాను.
ఓకే, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు? దేవుణ్ణి పెద్దగా మేమేం అడగకపోయినా దేవుడికి అన్నీ తెలుసు. సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుందో సేమ్ ఇదే హ్యాపీనెస్తో. విశాఖ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు. మార్గశిర మాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ధర్మప్రసాద్ పారోత్సవాల సందర్భంగా ప్రచార రథాన్ని మంత్రులు అమర్, కొట్టు సత్యనారాయణ, ఆలయ అధికారులు పాల్గొని ప్రారంభించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.